జిమ్ వస్తువులన్నీ. బెల్ట్ నేను ఇప్పుడు కొన్న షూస్ కానీ వర్కౌట్కి సంబంధించినవి అన్నీ ఇక్కడే తీసుకున్నాను. చాలా డబ్బులు ఖర్చు పెట్టి తీసుకున్నాను, కానీ ఇక్కడ దొరుకుతాయి మంచి. రండి. ಇದು ಸೈಜು 10 kg ಸ್ವಲ್ಪ ಈ ಥರ ಐತೆ. ನಮ್ಮ ಮನೆ ಹತ್ರ ಐತೆ ಆ ಥರದೈತೆ. ಇಲ್ಲಿನೇ ತಗೊಂಡು ಸ್ವಲ್ಪ ದೊಡ್ಡದೈತೆ. ఇప్పుడు ఏం చేద్దాం సరే పెద్ద ఇది కదమ్మా, అట్లాంటివి ఉన్నాయి, సేమ్ సైజు ఉన్నాయి. నాకేంటంటే కొంచెం వంగి తీయడానికి ఇబ్బంది అవుతుంది. అంటే తీగల్లో కొంచెం పెద్ద ప్లేట్ ఉంది అనుకో, 10 kgs పెద్ద సర్కిల్ ఉంటుంది. సర్కిల్ పెద్దది. ఇక్కడ లేవంటున్నారు, మరి ఏం చేయను? ఇంకెక్కడ ఉంది? ఇక్కడ అవుదా? ఇప్పుడు తీసుకున్నావా? మళ్ళీ ఇంకేం చేయమే? తీసుకోవాలి. అది పెద్ద చక్రం ఒకటిన్నా కొంచెం హైట్ లో ఉంటుంది కదా అని ఆలోచించా. మళ్ళీ చూస్తేనేమో ఒకటే, కాకపోతే మళ్ళీ దానికి ఇది సెట్ అవ్వదు కూడా. అదేనా సిరి? ఒకటి పెద్ద 2-3 చిన్నవి ఇట్లా చూడటానికి కూడా బాగోదు వీడియోస్ కోసం అని కాదు, మామూలుగా కూడా బాగోదు కదా. యాక్చువల్లీ ఇప్పుడు నాకు 2 కావాలి. నేను మళ్ళీ ఈ సైజు మనకి గరుడమాల్లో కూడా ఎక్కడ దొరకలేదని చెప్పేసి ఇక్కడ వేరే షాప్ వచ్చాము. ఇక్కడ అన్ని జిమ్ ఐటమ్స్ ఉంటాయి అనమాట. ఇంక ఇవి నేను 4 తీసుకున్నాను. చూడు మొత్తం ఓకేనా. 4 తీసుకున్నాను, ఎందుకంటే ఒకే సైజులో ఉంటే బాగుంటుంది. కింద ఇలా ఎత్తడానికి మరీ కిందకు ఉండేవి. ఫస్ట్ మనకు తెలియక తీసేసుకున్నాను నేను చిన్న సైజు. ఇప్పుడు ఈ సైజు ఉంటే బాగుంటుందని 2 తీసుకోవడానికి వచ్చా, కానీ నేను 4 తీసుకుంటాను. ఒక్కొక్కటి 3000, 4 వచ్చేసి 12,000. ఓకేనా? తీసుకోవాలా సరే? దీని మీద ఎందుకు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అనుకోవద్దు. నేను సాధారణంగా ఒక వాకింగ్తో స్టార్ట్ చేసి, డైట్తో స్టార్ట్ చేసి, వాకింగ్ దాకా వెళ్ళా, వాకింగ్ స్టార్ట్ చేసి జిమ్ దాకా వెళ్ళా. ఇప్పుడు బరువులు ఎత్తడానికి ఆసక్తిగా ఉంది. ఇక చూద్దాం ముందు ఇంకా నాకు ఎంత దూరం వెళ్తానో తెలీదు. సో ఇదైతే మంచిదేనండి. మన బాడీ అయితే ఫిట్నెస్ కోసం, మన ఆరోగ్యం కోసం మనం ఇలా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం తప్పేం లేదు. ఓకేనా? జిమ్కి వెళ్ళే ఆప్షన్ నాకు లేదు కాబట్టి నేను ఇంట్లోనే చేసుకుంటాను. అది ఓకే. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ మండే. ఇవాళ ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నామండి. రోజు నేను చాలా లావు ఉండేదాన్నండి. నేను ఈ ప్రతి ఒక్కళ్ళకి కూడాను చాలా ఆదర్శంగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే నాలాగా మీరెవ్వరు కూడాను అధిక ఒళ్ళుతో బాధపడి రేపు పొద్దున ఏదైనా ప్రమాదాలకి గురి అవ్వకూడదని నేను రెగ్యులర్గా